ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, ఇంకా వినాయక చవితి వస్తుందంటే ఆ హడావుడి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హడావుడిగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వినాయకుడిని మన ఇంటికి తెచ్చుకునేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వినాయకుడు సెలెక్షన్ లో కూడా మనకి చాలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు వినాయకుడిని ఎప్పుడు తెచ్చుకోవాలి, అలాగే వినాయకుడు విగ్రహంలో ముఖ్యంగా మనం చూసి పరిశీలించి తెచ్చుకోవాల్సింది ఏ విధంగా ఉండాలంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వినాయక చవితి అనగానే అదొక రకమైనటువంటి ఒక ఆనందం, బాధ్యత, సంతోషం. కొంతమంది ఇళ్ళలో ఎలా ఉంటుందంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళే వినాయకుడి విగ్రహం తీసుకురావడానికి వెళ్తారు. వాళ్ళు కాకుండా ఎవరు తెచ్చినా అది పెద్ద గొడవ. ఇలా అంటే ఒక సంతోషంగా ఆనందంగా గడుపుకునేటువంటిది. మనకు చిన్నప్పటి నుండి కూడా మనము ఇంట్లో ప్రతి సంవత్సరం ఏది చేసినా చేయకుండా వినాయక చవితి మాత్రం చేస్తూ ఉంటాం. అయితే ఈ వినాయక చవితి చేసేటప్పుడు ఖచ్చితంగా మనం చూసి పాటించి తెచ్చుకోవాల్సిన వినాయకుడు ఎవరు అనంటే మట్టి వినాయకుడు తెచ్చుకోవాలి. ఒకటి, ఎందుకు మట్టి వినాయకుడు, ఎందుకు ఈ పత్రి పూజవన్నీ ఆఖరిలో చెప్తాను. మట్టి వినాయకుడిని తెచ్చుకోవాలి. ఏకదంతం ఉన్నటువంటి వినాయకుడిని తెచ్చుకోవాలి. అలాగే వక్రతుండం అంటే లెఫ్ట్ సైడ్ టర్న్ అయి ఉన్నటువంటి గణపతిని తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ అంటే గణపతికి లెఫ్ట్ సైడ్, మనకు లెఫ్ట్ సైడ్ కాదు. గణపతికి లెఫ్ట్ సైడ్ అంటే మనకి రైట్ సైడ్ కనిపించాలి. మన కుడి వైపుకి ఆ తొండం తిరిగి ఉండాలి. అందుకే ఆయన వక్రతుండ మహాకాయ అని చెప్పి పిలుస్తారు. వీలైనంత వరకు కూడా స్వామివారి యొక్క దృష్టి, చూపు అన్ని కూడా ఏంటంటే స్థిరంగా చూస్తున్నట్టుగా ఉండాలి. ఇవన్నీ చూసుకొని గణపతిని తీసుకొని రావాలి. గణపతిని తీసుకొని ఇంటి లోపలికి వచ్చే ముందే స్వామివారి కళ్ళు కప్పేయాలి. ఎందుకంటే ఆయన పూజ చేసేటప్పుడు ఆసనం సమర్పయామి ఆవాహయామి ఇది విగ్రహాన్ని ప్రతిష్ఠయామి అని ఆ విగ్రహాన్ని అక్కడ మనం పెట్టాలి అని ఎప్పుడైతే చెప్తామో అప్పుడే అవి తీసి అప్పుడు కూర్చోబెట్టాలి. అప్పటి వరకు ఒక బింబ స్వరూపంలో ఉంటాడు స్వామి. సో ఇది ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమం, విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చేటువంటి నియమం. అయితే మనకు ఈ యొక్క పండుగ రోజున పూజ చేసుకునేటప్పుడు చాలా మంది వినాయకుడి ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యం, ఆచమన్యం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మనం మామూలుగా ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాము? ఎవరికైనా ఇన్విటేషన్ ఇస్తాం. దాన్ని తెలుగులో ఆహ్వానము అని అంటారు. మరి భగవంతుని పిలవాలి అని అంటే ఎలా ఆహ్వానించాలంటే ఆవాహనం చేసి పిలవాలి. ఎలా పిలవాలి? స్వామివారిని అక్కడ కూర్చోబెట్టిన ఒక కంప్యూటర్ లోకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్టు బింబస్వరూపంలో ఉన్న స్వామిని మనం ఆవాహన చేసి స్వామివారిని అందులోకి తీసుకొని రావాలి. ఎలా? స్వామివారి కుడికాలు కుడి చేత్తోని, ఎడమకాలు ఎడమ చేత్తోని, కుడి చేయి పైన ఎడమ చేయి కింద ఇలా స్వామివారి పాదాలు తాకి అసునీతే పునరస్మాతో చక్షు పునఃప్రాణమిహినో దేహి భోగం జొప్పశ్యేమ సూర్యముచ్చరంత మనుతే మృడాయ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతం మాపః యథాస్థానం ఉపఫయం సాంగం సాయుధం సవాహనం శక్తి పుత్ర పరివార సమేతం మహాగణపతి ఆవాహయామి అని స్వామివారి. లేదు, ఇలా పట్టుకొని మహాగణపతి ఆవాహయామి అని స్వామివారిని మనం ఆవాహనం చేయాలి. అలా చేసిన తర్వాత ఇంటికి వచ్చిన అతిథికి ఏం చేస్తాం? మనం కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తామా? స్వామివారికి కూడా అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. అంటే స్వామివారి పాదములు పై నీళ్లు చల్లుతూ పాద్యం సమర్పయామి, చేతులపై నీళ్లు చల్లుతూ అర్ఘ్యం సమర్పయామి, ముఖం వైపు ఇలా నీళ్లు చూపించి కిందికి వదిలేసి ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఆవాహన చేసినటువంటి స్వామివారి పైన ప్రోక్షణ చేసి మనం స్వామివారి యొక్క మంత్రాల్లో భాగంగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వివరంగా స్వామివారిని పెట్టాలి. ఎప్పుడైతే స్వామివారిని కూర్చోబెడదాం అనుకుంటున్నామో ధాన్యం వేసుకొని ఆ ధాన్యం పై కూర్చోబెట్టాలి. వీలైతే అరటి ఆకు లేకుంటే మోదుగాకు, దాంట్లో ధాన్యం పోసి కూర్చోబెట్టాలి. ఆ పీట పైన మంచి కొత్తటి వస్త్రం ఒకటి పెట్టుకోవాలి. ఇంకా వీలైతే గొడుగు ఒకటి పెట్టుకోవాలి. స్వామివారి దీపారాధన చేసిన తర్వాతకి ఇవన్నీ కూడా చేయాలి. అన్నిటికీ కూడా ప్రప్రథమంగా చేసేటువంటి పూజ గణపతి పూజ. స్వామివారికి సిద్ధి బుద్ధి ఎప్పుడు కూడా పక్కనే ఉంటారు కదా. కాబట్టి స్వామివారి దగ్గర ఏం చేయాలయ్యా అంటే మన పిల్లల యొక్క పుస్తకంలో ఏమైనా ఉంటే తీసుకొని వచ్చి గంధము కాస్త పసుపు కలిపి ఇంటి యజమాని దాంట్లో శ్రీ అని, ఓం అని స్వస్తికాకారాలు రాయాలి. రాసి దేవుడి దగ్గర పెట్టాలి. ఇలా చేస్తే విశేషంగా
స్వామివారి యొక్క సంపూర్ణ కృప పిల్లల యందు ఉంటుంది. అందుకని మనం ఆవాహన చేసినప్పుడు కూడా ఇలా చెప్తాం అనమాట, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థాపితో భవ, అభిముఖో భవ. అంటే సుముఖంగా నన్ను చూస్తూ ఉండు, సుప్రసన్నుడవై చూస్తుండు, స్థాపితముగా ఇలా కూర్చొని ఉండి, ఇంటికి వచ్చిన అతిథులకు ఏమంటే ఏవైనా నిదానంగా కూర్చోండి, ఏమేం కావాలో అడిగి నాతోనే అన్ని సేవలు చేయించుకోండి. అంతే స్వామివారికి కూడా అన్ని రకాలైనటువంటి సేవలు అందుకో స్వామి అని చెప్పి స్వామివారి అధాంగ పూజ, స్వామివారి పత్ర పూజ, స్వామివారి అష్టోత్తరము, విశేషంగా స్వామివారికి సమర్పించేటువంటి ఉండ్రాలు గాని, విశేషంగా స్వామివారికి సమర్పించేటువంటి పాలతాలికలు గాని, స్వామివారి యొక్క పులిహోర, చక్ర పొంగలి, దద్దోజనము, పూర్ణాలు, వారికి ఏ శక్తి మేరకు అవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకొని విశేషంగా లడ్డు లాంటివి చేసుకొని స్వామివారికి పూజాధికతులు చేయొచ్చు. ఓకే అండి. సో పూజ అయిపోయిన తర్వాత ముఖ్యంగా పాలవెల్లి అలానే 21 పత్రాలతో పూజ, ఇది కూడా చాలా ముఖ్యమైనది కదండి, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా మందికి ఒక సందేహం ఏంటంటే, మనం అసలు ఎందుకు పాలవెల్లి పెట్టాలి, ఎందుకు ఆ పత్రములన్నీ కూడా పెట్టాలి అని అడుగుతూ ఉంటాం. మనకి వినాయక చవితి కంటే మునుపు ఎండాకాలం అయిపోగానే వర్షాకాలం ప్రారంభమై అన్ని నీళ్లు కూడా పారణ, అంటే మొత్తం నదులు అన్ని చోట్ల కూడా నదులన్నీ కూడా పారుతాయి. అయితే ఈ నదులు ప్రవహించే దానికంటే మునుపు ఆ నదీ ప్రవాహిక ప్రాంతాలకు కొంచెం యువతల ఎక్కడైతే కొద్దిగా ఎండిపోయి ఉంటాయో అక్కడ చీమలు పుట్టలు పెట్టడం, పాములు నివాసం ఉండడం, ఈ నీళ్లు రాగానే ఈ పాములన్నీ కొట్టుకొని నీళ్ళకి వచ్చేస్తాయి. వాటికి ఏమి కావు పాములకి, కానీ వాటికి ఏమవుతుంది అని అంటే, నీటి లోపలికి వెళ్ళిన తర్వాత అవి రోజుకి 23 గంటలు నిద్రించి 1 గంట సేపు మాత్రం వెలుగుతూ ఉంటాయి. అలాంటి సర్పాలు నీళ్ళలో ఉన్నానా బయట ఉన్నానా అని చెప్పి విషాన్ని వదిలిపెడతాయి. ఇలా కొన్ని లక్షల పాములు ప్రవాహంలో విషాన్ని వదిలిపెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం హరిద్ర గణపతి, పసుపుతో ఖచ్చితంగా గణపతిని చేసుకోవాలి. హరిద్ర గణపతి, ఈ మట్టి గణపతి, ఈ యొక్క అన్ని రకాలైనటువంటి 21 రకాలైనటువంటి పత్రములతో గనక పూజ చేసి నీళ్లలో కలిపాం అనుకోండి, ఇవి ఔషధులు. మన యొక్క ఆయుర్వేదానికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, ఈ విషం వల్ల నదిలో ప్రవహిస్తున్నప్పుడు విశేషంగా మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని అంటే, మనము ఈ పత్రములన్నీ కూడా నిమజ్జన సమయానికి ఆ నదిలో కలపాలి. అలా ప్రవాహంలోకి వెళ్ళిపోయి మనకు ఎటువంటి ఇంప్యూరిటీస్ అనేవి రాకుండా, విషం రాకుండా విషహరణ చేసి నీళ్ళని శుద్ధత చేసి, ఇప్పుడంటే మన దాకా నీళ్ళు వస్తున్నాయండి. ఒకప్పుడు నదీ ప్రవాహిక ప్రాంతాల్లో మనం అందరం నివాసం ఉండేవాళ్ళం. మనం కొన్ని సినిమాలు చూస్తే రాజ్యాలన్నీ నదీ ప్రవాహిక ప్రాంతాలు, మన కథలు, వ్రతాల కథలు చూస్తే కూడా పడవ ప్రయాణాలు ఇవే ఎక్కువ ఉండేవి. ఎందుకు అనంటే వాటి దగ్గరలోనే మన నివాసం అంతా కూడా ఉండేది. కాబట్టి దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండాలి అని ఈ పత్రములన్నీ స్వామివారికి సమర్పించాలి. ఎందుకు 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 అని నేను నా చిన్నప్పటి నుండి చాలా సందేహాలు ఉండేవి. ఇవన్నీ కూడా ఏంటంటే ధర్మసింధులో గాని, పెద్దలు కొంతమంది చెప్పేటప్పుడు గాని విశేషంగా వివరించి చెప్తారు. ఇవి మన నెక్స్ట్ జనరేషన్ కి చెబితేనే వాళ్ళు ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తారు. ఎప్పుడైతే దేవుడికి పూజ చేయకుంటే పాపం తగులుతుంది అని అంటే వాళ్ళు పట్టించుకోరు ఇవన్నీ కూడా. మనం ఎప్పుడైతే సరే లాజికల్ థింకింగ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మనం సమాధానం చెప్పాలి, చెబితే ఖచ్చితంగా మన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు. చాలా చక్కగా తెలియజేశారు. ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ ఫామ్ ఉంది, ఖచ్చితంగా అది మనం తెలియజేస్తే వాళ్ళకి కూడా నమ్మడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, ఈ వినాయక చవితి ఉత్సవాల్లో చేసేటువంటి కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. ఎలాంటివంటే, మనకు భక్తి, స్వామివారికి అగరవత్తి స్వామివారే పీల్చాలి అనేటువంటి భావనతో స్వామివారికి నైవేద్యం పెట్టి దానికి అరటిపండు గుచ్చేస్తున్నాం. అవునండి, ఆ బూడిదంతా ఏమవుతుంది, అరటిపండు మీద పడుతుంది, కింద ఉన్న బియ్యంలో పడతాయి. మరి స్వామివారికి నైవేద్యం ఎక్కుతుందా? కాబట్టి అగరవత్తులు లాంటివి మండపాల్లో కూడా పూజ చేయడానికి మరుసటి రోజు వెళ్తే 10-15 అగరబత్తులు అరటిపళ్ళకు కుచ్చేసి ఉంటాయి. నేను దేనికి పూజ చేయాలి, అంతా భస్మం అయిపోతుంది కదా. స్వామివారికి పూజ చేసే మండపం అంతా కూడా బూడిదైపోతుంది కదా. వివరంగా మంచి గ్లాస్ తీసుకొని దాంట్లో ఇంత ఇసుక పోసి అగరబత్తులు పెట్టి దూరంగా పెట్టండి, ఆ పొగంతా పారుతుంది కదా స్వామివారికి. అంతే ఇవాళ రేపు ఈ మండపాలలో విశేషంగా చేసేటువంటి గొప్ప గొప్ప తప్పులు ఏమిటంటే, పుష్ప వినాయకుడు, లేకుంటే ఇవాళ రేపు వచ్చిన వార్టు వినాయకుడు, లేకుంటే ఇక నెక్స్ట్ కూలీ వినాయకుడు అని పెడతారు ఇప్పుడు వచ్చేది. కాబట్టి భగవంతుడిని సినిమాలో వాళ్ళు పెట్టుకోవాలి తప్ప వాళ్ళని మనం భగవంతుడికి వేషాలు కట్టేసి చేయకూడదు. అదొకటి. డీజే సౌండ్లు, పిచ్చి పిచ్చి పాటలు. మనకు పూజా విధానంలో
ఛత్రమార్చాదయామి, చామరాభ్యాం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికాం ఆరోడయామి అని ఉన్నాయి. శంఖాం పూరయామి, ఘంటాన్నాదయామి. శంఖం ప్రతిరోజు ఎవడన్నా ఒకటి వచ్చి శంఖం పూరించండి, మంచిగా గంట కొట్టండి పూజ చేసేటప్పుడు. స్వామివారికి ఆందోళన అంటే మంచి డ్రమ్స్ వాయిస్తే ఇష్టం, డ్రమ్స్ వాయించండి స్వామివారి నామాన్ని చెప్పుకుంటూ. అలా కాకుండా డీజే సౌండ్లు పెట్టి గట్టి గట్టిగా ప్లే చేసి పక్కనే హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటే వాడు హాస్పిటల్కి వెళ్ళి వాడి ఇంట్లో ఉన్న పదార్థాలు పగిలిపోతాయి ఆ సౌండ్స్ కి. ఇలాంటివి జరగకుండా మన ధర్మం వల్ల ఎవ్వడు నొచ్చుకోకూడదు. ప్రపంచంలో ఒకే ఒక్క ధర్మం ఎవ్వడికి కూడా బాధ కాకుండా అందరూ బాగుండేట్టుగా చూసుకునేది మన హైందవ ధర్మం. కాబట్టి మనం ఎవరికి ఇబ్బంది కలగొద్దు, వీలైతే నలుగురు బాగుండాలి మన ధర్మాన్ని బట్టి. కాబట్టి ఈ విధంగా పిల్లలందరూ కూడా వినాయక చవితిని జరుపుకోవాలనేది నా ఉద్దేశం. అలాంటి పిచ్చి పిచ్చి పోకళ్ళకు పోకుండా మన శాస్త్రం ఏం చెప్పింది దానికి తగ్గట్టుగా మనం జరుపుకుంటే అందరిలోనూ కూడా ఒక మంచి ఫీల్ కలుగుతుంది. ధర్మంలో చాలా బాగా చేస్తారు అన్నది. చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.